తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం మార్పు జరగనుందా అంటే ఎస్ అనే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఇన్ని రోజులుగా డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా రాజకీయం ప్రత్యక్ష పోరు అన్నీ కూడా చూసాం. ఒకవైపు స్టాలిన్, అంతకంటే ముందు కరుణానిధి, ఇప్పుడు ఉన్నటువంటి ఏఐడిఎంకే అధ్యక్షుని కంటే ముందు జయలలిత. పూర్తిగా అంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చీరలాగడం విషయం కావచ్చు, తర్వాత జయలలిత బయటికి రావడం, తర్వాత పెద్దగా వరాలు కురిపించడం, ఉచిత హామీలు ఇవ్వడం, వెనక డిఎంకే ఏఐడిఎంకే ఎప్పుడు కూడా పెట్టింది పేరు. తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలకు అసలు అవకాశం కూడా కల్పించారు. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఎంత పొత్తుకున్నా, మేము ఎంత అక్కడ పాతుకుపోవాలని చూసినా కూడా అక్కడ హిందీని బ్యాన్ చేయాలా, తమిళ రాజకీయాలే నడవాలా, తమిళ భాషనే నడవాలా, మా భాష మాకు ముఖ్యమంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన నిర్ణయాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు అది పెద్ద బ్రేకింగ్ న్యూస్గా తమిళనాడులో జరుగుతుంటాయి. అయితే ఈ సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులుగా మారాలి అంటూ కూడా కమల్ హాసన్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా చాలామంది సీనియర్ నేతలు కూడా వచ్చి పూర్తి ఇక్కడ మేము సీఎం కాబోతా ఉన్నామంటూ కూడా ఎంతోమంది బోల్తపడ్డటువంటి సందర్భం కూడా చూసాం. అయితే ఈ సందర్భంలోనే టీవీకే పార్టీతో విజయ్ ఎంట్రీ చాలా గంభీరమైనటువంటి ఎంట్రీగా చూసుకోవచ్చు. తర్వాత డిఎంకే ఏఐడిఎంకేను భయపెట్టేంత స్థాయిలో ఆయన ప్రచారం జరిగింది. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి సభ జరిగింది. ఇవన్నీ కూడా జరిగింది. ఈ సందర్భంలోనే డిఎంకే పొత్తు కోసం టీవీకే వద్దకు వెళ్ళడం, టీవీకే నేను డైరెక్ట్గా డిఎంకే మీద ప్రత్యామ్నాయం కోసమే, మీ మీద ప్రత్యామ్నాయం కోసమే, మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద ప్రత్యామ్నాయం కోసమే నేను పార్టీ పెట్టింది. ఇప్పటి నుండి ఏఐడిఎంకే కాదు మీ ప్రత్యామ్నాయం, టీవీకే పార్టీ ఉంటుందంటూ కూడా విజయ్ సంచలన ఆరోపణ చేయడం, ఎవరితో పొత్తు ఉండదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. తర్వాత ఏఐడిఎంకే కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, డిఎంకే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఏమో డిఎంకేకు మీరు ఎలాగైనా టీవీకేని పొత్తులో కలపాలి, ఈ యొక్క ఇండియా కూటమిలో కలపాలంటూ కాంగ్రెస్ అధిష్టానం చేసినటువంటి వాక్యాలకు డిఎంకే కూడా కలిపే ప్రయత్నం చేసినా కూడా అక్కడ టీవీకే విజయ్ కలవకపోవడం, తర్వాత ఏఐడిఎంకే కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నది, కొంత ప్రతికూలత, కొంత దూరం చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏఐడిఎంకే ఎక్కడ మొగ్గు చూపుతుంటుంది, అక్కడ ఎన్డీఏతో ఉందా లేక సింగిల్గా ఉందా అనేది కూడా తెలియదు. అయితే ఏఐడిఎంకే చేసినటువంటి ప్రచారం, తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మాతో కలవాలి అని పొత్తులో భాగంగా పోదాము, పొత్తులో భాగంగా పోతే విజయ్కి సంబంధించినటువంటి చాలా వరకు 75 ఓట్ బ్యాంక్ శాతం వరకు ఇక్కడ డిఎంకే ప్లస్ అవుతా ఉన్నది. ఆ ప్లస్ అయ్యే మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ కాకుండా ఏఐడిఎంకే మలుపుకోవాలి. తర్వాత ఈ యొక్క ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ముఖ్య నేత కూడా డిఎంకేలో కలవడం, తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం, జయలలితకు చాలా సన్నిహితుడు. ఈ యొక్క సందర్భంలో కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి పొత్తు ఏఐడిఎంకేకి చాలా అత్యున్నత అవసరం ఉండే. అయితే ఈ సందర్భంలో ఎవరితో పొత్తు పెట్టుకోను అనుకున్నటువంటి సందర్భం నుండి ఇప్పుడు విజయ్ చేసినటువంటి ఆయన రాజకీయంలో ఎంట్రీ కాగానే జరిగినటువంటి 3 తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మొట్టమొదటి క్రియాశీలకత పైనటువంటి కరూరు ఘటనలో ఆయననే నిందితునిగా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ 44 మంది కరూరు ఘటనలో బాధితులై చనిపోతే అక్కడ ఇమీడియట్గా ఆయన స్టార్టెడ్ ఫ్లైట్ వేసుకొని చెన్నైకి పోవడం ఎంత రాజకీయంగా పనికిరాదు, సినిమా హీరోగా మీరు పనికొస్తారు తప్ప రాజకీయాలలో ఇవన్నీ పనికిరావంటూ కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు తమిళనాడు హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భం చూస్తే అక్కడ రాజకీయంగానే మీరు పనికొస్తారు, రాజకీయంగా మీరు పనికిరారు, మీరు ఎంతసేపు ఉన్న మేకప్లు వేసుకొని సినిమాలలో ఒకసారి డైలాగ్ మిస్ అయితే మరొకసారి ప్రాంప్టర్ తోటి లేదా ప్రాంప్టింగ్ తోటి డైలాగులు మరొకసారి డబ్బింగ్లోనే కవర్ చేసుకోవచ్చు. ఫైటింగ్ విషయంలో ఒకటి, సినిమా విషయంలో ఏదైతే 2.5 గంటల సినిమాలో 6 నెలల షూటింగ్ ఉందో ఆ షూటింగ్ లాంటిది రాజకీయాలు కాదు అంటూ కూడా డిఎంకే ఏఐడిఎంకే ఒక్కసారిగా టీవీకే మీద పడడం, ఈ సమయాన్ని పదునుగా చేసుకున్నటువంటి ఎన్డీఏ పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి పవన్ని ఇక్కడ విజయ్తో గతంలో కూడా మాట్లాడించడం, తర్వాత ఇప్పుడు కూడా రీసెంట్గా ఎన్డీఏ కూటమితో మనం కలవాలి, ఎన్డీఏ కూటమితో కలిస్తే మొట్టమొదటిసారి అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా పవన్ ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి విషయం. ఈ విషయంలో తమిళనాడులో విజయ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సూపర్ స్టార్లుగా ఉండడం, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్కి అభిమానుల కంటే భక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో కూడా తమిళనాడు రాష్ట్రంలో కూడా విజయ్కి అభిమానులు కాదు భక్తులుగానే ఉన్నారు. అయితే ఆ భక్తులను ఓట్ బ్యాంక్
తరహాలో మార్చుకునే ప్రయత్నం ఎలా చేయాలనేది కోణంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ నుండి ఇక్కడ మంతనాలు పంపించడం, దీనికి పూర్తి స్థాయిలో విజయ్ కూడా సమూహంగా ఉన్నాడు. కానీ ఆయన ఇప్పుడు వద్దు అంటున్నాడు అనే కార్యక్రమాన్ని తెరల మీద తీస్తా ఉన్నారు. కానీ రానున్న మరో 2-3 నెలల్లో రానున్నటువంటి ఎలక్షన్ కోసం ఎలాంటి మూమెంట్ ఉండబోవచ్చు, తర్వాత గతంలో 2024 ఎన్నికల కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిందో అది కూడా అత్యవసర సమయంలో ఏర్పడినటువంటి కూటమి. అయితే పవన్ కళ్యాణ్ సడన్గా సిబిఐని అరెస్ట్ కావడం, అక్కడ పోతుండటంతో ఆపివేయడం, తర్వాత అక్కడ రాత్రికి రాత్రి జైల్లో కూటమి పెట్టాలనుకుని దాంట్లో బీజేపీని కలపడం, అప్పటి వరకు బీజేపీకి సిబిఐకి పడకపోవడం, ఇవన్నిటి కూడా వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించి పవన్ ఎలాగైతే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారో ఇక్కడ ఎలాగైనా టీవీకే తోటి పొత్తు పెట్టుకొని పవన్తో మంతనాలు చేయించి పవన్ ద్వారా టీవీకేని ఎన్డీఏ కూటమిలో కల్పించిన తర్వాత ఏఐడిఎంకే కూడా టీవీకే ఒకవేళ ఎన్డీఏ కూటమిలో కలిస్తే ఏఐడిఎంకే ఓట్ బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు ఎన్డీఏ కూటమిని మరొకసారి డిఎంకేని ఎలాగైనా పండబెట్టవచ్చు అనే కోణంలో టీవీకే విజయ్ కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి సందర్భంలో కూడా మేము కలుస్తున్నామని కూడా టీవీకే పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు, కానీ 2-3 నెలల్లో వచ్చేటువంటి ఎన్నికలు ఎప్పుడేమైతే తెలియదు. అసలు గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సంఘటనలు ఏదైనా చిన్న సంఘటనలు జరిగినా కూడా రాత్రికి రాత్రి పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు ఆల్రెడీ భార్య విడాకుల విషయంలో విజయ్ ముప్పు తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ డిఎంకే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విజయ్ని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భార్యని చక్కగా చూసుకోలేనటువంటి వాళ్ళు, అంటే రాజకీయం అంతా భార్య వైపు. గతంలో మనం పవన్ కళ్యాణ్ చూసినాం, కుటుంబాన్ని నిందించడం, ఆయనకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఓర్చుకునేటువంటి సత్తా విజయ్ కుందా లేదా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తున్నారు. అయితే చూడాలి మరి 2026 తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఎన్డీఏతో కలిస్తే అధికారం చేపడుతుందా, లేదా టీవీకే సింగిల్గా పోటీ చేసి లార్జెస్ట్ పార్టీగా ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్డీఏతో పోటీ చేస్తే మాత్రం 40 నుండి 60 సీట్లు నీకు ఇస్తాము అనే ఒక హామీని అయితే ఇచ్చినారు అనేది కూడా పవన్ మాట్లాడినట్టుగా. పవన్ ఎన్డీఏతో ఉంటే మనకు చాలా లాభాలు ఉంటాయి, మొట్టమొదటిసారి అధికారం తీసుకోవచ్చు, అధికారంలో కూర్చోవచ్చు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు అనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ మంతనాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి 2026 తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేది ఎవరు, తమిళనాడు రాజకీయాల్లో పవన్ మంతనాలు ఎంతవరకు పనిచేస్తాయి.